కాకినాడ జిల్లా మూడేళ్ల చిన్నారి అదృశ్యం కేసు 6వ రోజుకు చేరింది. ఇంకా బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు సరికొత్త వ్యూహానికి అమలు చేస్తున్నారు. తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకు బీబీఎస్ ట్రాకర్ అమర్చారు పోలీసులు. కుక్క తిరిగే మార్గాలను గుర్తించడం ద్వారా చిన్నారి ఆచూకీని భావిస్తున్నారు. నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ కెమెరాను కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒకసారి చూడబా ఇప్పుడు పట్టుకోనండి ఎత్త భయపడితే మనం పట్టుకుంటే ఎన్ని రోజులు అవుతుంది అబ్బాయి చెప్పారండి మా ఎలాగైతే మా అమ్మ తాడు ఇప్పుడే. కాకినాడ జిల్లా మూడేళ్ల చిన్నారి అదృశ్యం కేసు 6వ రోజుకు చేరింది. ఇంకా ఆ బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి వచ్చిన పెంపుడు కుక్కను జీపీఎస్ ట్రాకర్ అమర్చారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, జాహ్నవి మిస్సింగ్ కేసు ఇంకా సంఘటన ఛేదించేందుకు పోలీసులు ఒక సరికొత్త వ్యూహాన్ని పన్నారు. నిన్ననే జాహ్నవితో పాటు గత కొన్ని రోజులుగా మాయమైన కుక్క నిన్ననే మళ్ళా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి రావడంతో కుక్కని డాక్టర్ తో బంధించి అనంతరం కూడా ఆ కుక్కకి జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. జీపీఎస్ సిస్టమ్ అమర్చిన అనంతరం కూడా కుక్కని స్వేచ్ఛగా వదిలేశారు. స్వేచ్ఛగా వదిలేసిన అనంతరం కూడా కుక్క ఈ రోజు మళ్ళా జాహ్నవి ఎక్కడ మాయమైనట్టు కనబడుతున్న తప్పిపోయిన ప్రాంతంలో అయితే ఆ కుక్క వెళ్ళడం జరిగింది. ఆ కుక్క వెళ్లేందుకు అసలు ఏ ప్రాంతంలోకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, జాహ్నవి ఏమైనా తప్పిపోయిన ప్రాంతంలో కుక్కకి వెళ్ళి వస్తుందన్న దర్యాప్తు చేసేందుకైతే ఆ ప్రాంతాల్లోకి కుక్కని జీపీఎస్ ట్రాకర్ తో వదలడంతో కుక్కని వెనకాల జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో అయితే కొంతమందిని నిశ్చితంగా అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు జాహ్నవి మిస్సింగ్ అయిపోయి ఇప్పుడు రోజు 7వ రోజు అవుతుంటే కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాటికి చుట్టుపక్కల ఉంటే కనీసం జాహ్నవి కేకలు అరుపులు అనేవి వినబడుతూ ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి కూడా. ఎందుకంటే పోలీసులు సిబ్బంది కూడా పరిసర ప్రాంతాలన్నిటిని జల్లెడ పట్టడం జరిగింది. ప్రతి ప్రాంతాల్లోని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతంలోని దొరకలేదు. అలాగే ఆ పొలానికి ఆనుకున్న పక్క ప్రదేశంలో పక్క గ్రామంలో కూడా పోలీసులు వెళ్లి సందర్శించడం జరిగింది. ఆయన ఆ ప్రాంతంలో కూడా ఎక్కడ దొరకలేదు. అలాగే జాహ్నవిని ఏమైనా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఏమైనా అడవి జంతువులు ఏమైనా అపహరించా లేకపోతే ఏమైనా ఎవరైనా కిడ్నాప్ చేశారన్న అంశంపై అయితే పోలీసులు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. గత 4-5 రోజుల నుంచి అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులకు ఎటువంటి ఆధారం లభ్యం కాకపోవడంతో కూడా పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. చివరికి ఏం చేసేది లేకుండా నిన్న తిరిగి వచ్చిన కుక్కకి డాగ్ కేసుల ద్వారా దాన్ని బంధించి ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఆ జీపీఎస్ ట్రాకర్ అనుగుణంగా ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంది, ఒకవేళ జాహ్నవి ఏమైనా నడలేని స్థితిలో కింద పడిపోయి ఉంటే ఆ ప్రాంతంలోకి ఏమన్నా వెళ్తుందా అన్న ప్రాంతాన్ని గుర్తించేందుకైతే పోలీసులు ఈ వ్యూహాన్ని రచించినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు జాహ్నవిని సంబంధించి కిడ్నాప్ కేసు ఏమైనా జరుగుతుందా, జాహ్నవి తండ్రికి ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉన్నారో వాళ్ళతో ఏమైనా గొడవల కారణంగా వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా అవేమీ అంతగా ఫలించలేదు. ఎందుకంటే చాలా క్రితం జరిగిన సంఘటన అది. కారు కోసం జ్ఞానేశ్వరి తండ్రితో కొంతమంది ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ కాస్త తర్వాత తెలిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి అదేమీ కాదన్నట్టు మనకు తెలుస్తుంది. కాకపోతే జాహ్నవి ఎక్కడో అటవీ ప్రాంతాల్లో ఏమన్నా మారుమూల ప్రాంతాల్లో ఏమన్నా చిక్కుకుపోయిందా లేకపోతే అక్కడ ఆ ప్రాంతాల్లో కొండ చెరువులు కూడా తిరుగుతుండే ఒకవేళ కొండ చెరువులు గట్ట అలాంటివి ఏమైనా జరగకూడని సంఘటన జరిగిందా, దాంతో పాటు ఆ ప్రాంతాల్లో అడవి పందులు కూడా ఎక్కువగా సంచరిస్తుంటే అలాంటివి కూడా ఏమన్నా జరిగిందని కోణంలో అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారం లభ్యం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.